అందరికీ నమస్తే అండి. ఈరోజు ఇంట్లో గంట మందారం అనమాట. మనకి ఇది చూడండి, అసలు ఫుల్లుగా మొగ్గలు అనేవి వచ్చాయన్నమాట. మొన్న నేను ఒక 15 డేస్ బ్యాక్ ఈ చిగుర్లన్నీ కూడా గిల్లేసానండి. ఎందుకంటే మనకి చెట్టు అనేది తీసుకునేటప్పుడు ఎంత పీలగా అంటే చిన్నగా ఉన్నా కానీ మనము ఈ తలకాయలు అనేవి గిల్లేయటం వల్ల మనకి బాగా కొమ్మలు అనేవి స్టెమ్స్ అనేవి ఎక్కువగా రావటమే కాకుండా చెట్టు గ్రోతింగ్ కూడా ఉంటుందండి. నేను తీసుకున్నప్పుడు చెట్టు అయితే చాలా చిన్నదనమాట. ఈరోజు చూడండి ఎంత పెద్దదైందంటే ఆ ప్రహరీ హైట్ అయిపోయిందనమాట. ఇంకా మొగ్గలు కూడా ఫుల్గా వచ్చేస్తున్నాయి. గంట మందారం అంటే ఫస్ట్ టైం నేను తెచ్చి పెట్టడం అనమాట. అంతకుముందు అయితే ఎప్పుడు నేను ఇది చూసింది కూడా లేదు. నర్సరీకి వెళ్తే మా అత్తయ్య గారు బాగుందని తెచ్చారు. ఆ రోజు నేను కూడా వెళ్ళలేదు. మనకి మొగ్గలు ఇది చూడటానికి మన గోంగూర ఆకులాగా సేమ్ ఇంకా అంతే ఉంటుందన్నమాట. పల్చగా గోంగూర ఆకులాగానే ఉంటుంది. ఇంకా తెలియని వాళ్ళైతే ఇది గోంగూర చెట్టే అనుకుంటారు, మొగ్గలు ఫ్లవర్స్ అలా లేకపోతే. కాకపోతే ఇది గోంగూర చెట్టు అయితే కాదండి, గంట మందారం అంటారు. ఇది వచ్చేసి మనకి మంచి సింధూరం కలర్, అంటే సింధూరము అండ్ ఎల్లో కలర్, అంటే మంచి గంధం కలర్లోనైతే ఉంటుంది. ఫ్లవర్ వచ్చేసేమో ఇలా ఉంటుంది. ఇది ఏలాడటం కూడా ఇలా గంటలాగా ఏలాడుతూ ఈ మధ్యలో ఉండేదేమో మనకి ఇట్లా గంటలాగా ఉంటుందన్నమాట. దీన్ని గంట మందారం అంటారు. ఈ మొత్తం కూడా మొగ్గలే, కొమ్మకి మొత్తం మొగ్గలు పూలు ఉన్నాయన్నమాట. సరే ఈరోజు వీడియోలో చూపిద్దాం. చూడటానికి కూడా మంచిగా కలర్ఫుల్గా ఉన్నాయి అని చెప్పేసి తీస్తున్నాను. తెలియని వాళ్ళు చూస్తారని. మనకి పసి మొగ్గగా ఉన్నప్పుడు ఇలా ఉంటుందండి. తర్వాత మనకి కొంచెము ఇచ్చుకుంటే ఇలా ఉంటుంది. రేపు విచ్చుకునేది ఇలా ఉంది, ఈరోజు విచ్చుకుంది ఇలా ఉంది. ఆల్రెడీ ఇది విచ్చిన తర్వాత మనకి 3-4 డేస్ అయితే ఉంటుందండి. ఇలానే ఉంటుందన్నమాట. తర్వాత ఇంక ఇలా అయిపోయి ఇంక ఇది రాలిపోతుందన్నమాట. మనము ఇవి పూజకు కూడా యూజ్ చేయొచ్చు. కాబట్టి 5 పెటల్సే ఉంటుంది గంట మందారము. నో ప్రాబ్లం అండి. దేవుడి పూజకు కూడా యూజ్ చేస్తారు. మీకు సైడ్ నుంచి కూడా చూపిస్తాను. చాలా అంటే చాలా బ్యూటిఫుల్ ఉంటుందన్నమాట ఈ చెట్టు వచ్చేసి. నాకైతే బాగా నచ్చిందండి. ఇందులో ఎన్ని కలర్స్ దొరికితే అన్ని కలర్స్ నేను తీసుకొచ్చి పెట్టడానికైతే ప్రయత్నం చేస్తాను. ఎందుకు అంటే నాకు ఇది అంత బాగా నచ్చింది. మందారం అనేది చాలా అంటే చాలా బాగుంది. గంట మందారం అంటే నేను చాలాసార్లు యూట్యూబ్లో వీడియోస్లలో ఇట్లా పెడుతుంటే మిద్దె తోటలలో చూడటమే కానీ రియల్గా తీసుకొచ్చి పెట్టి పూసినవి చూడటం మాత్రం ఇదే ఫస్ట్ టైం అండి. నాకులాగా మీరు కూడా చూసి ఉండకపోతే చూడండి, ఇలా ఉంటాయన్నమాట. మంచిగా 5 పెటల్స్ బల్బ్ లాగా ఉంటుంది. ఇది ఒక లాంతర్ లాగా ఉంటుందండి. చాలా బాగుంటుంది. కాకపోతే దీని పేరు వచ్చేసి గంట మందారం అన్నమాట. నర్సరీలో అతను చెప్పాడు దీన్ని గంట మందారం అంటారు. చూసారు కదా, ఇది వీడియో అండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఈ వీడియో ఎలా అనిపించింది అనేది అయితే తప్పకుండా కామెంట్ చేయండి. నాలాగా ఎంతమంది గంట మందారం అనేది చూశారు అనేది కామెంట్ చేయండి.